హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయాన్నే రఘురామ్ జానకిని పిలిచి హడావిడి చేస్తూ ఉంటాడు. త్వరగా పిండి వంటలు అవి సిద్ధం చేసి ఉంచు అని చెప్పి జానకితో రఘురామ్ అంటూ ఉంటే, ఎందుకండి ఇంత హడావిడిగా పిండి వంటలు చేయమంటున్నారని చెప్పి జానకి అంటూ ఉంటుంది. ఈరోజు మనం లగ్న పత్రికని రాసుకోబోతున్నాం. కాబోయే వియ్యంకుల వారిని కూడా రమ్మని చెప్పాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రామ పెళ్లి జరిపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, ఇంత త్వరగా ఎందుకండి అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. ఇప్పటికీ ఆలస్యమైంది జానకి. మొన్న చూసావు కదా, పాము కాటు వల్ల నాకు ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో. ఆ క్షణాన నాకు రామలక్ష్మియే గుర్తొచ్చింది. ఎలాగో ఎప్పటి నుండో అనుకుంటున్న సంబంధమే కదా. త్వరగా ప్రశాంత్ని రామలక్ష్మిని ఒకటి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది జానకి అని చెప్పి ఇక నేను ఆనందంగా ఉండొచ్చు అని రఘురామ్ అంటూ ఉంటాడు. అలాగే అండి అని చెప్పి పద్మను కూడా కిచెన్లోకి రమ్మని చెప్పి ఇక అలా జానకి పిండి వంటలు చేస్తూ ఉంటుంది. రఘురామ్ ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేస్తాడు. బావగారు, మీరు బయలుదేరారా? వచ్చేటప్పుడు ప్రశాంత్ను కూడా తీసుకుని రండి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, వాడు ఏదో పని మీద బయటకు వెళ్ళాడు బావగారు. వాడు ఎక్కడున్నా సరే ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెబుతాను. వాడు కూడా ఎన్నో రోజులుగా రామలక్ష్మిని పెళ్లి చేసుకుందామని చెప్పి ఎదురు చూస్తున్నాడు. పెళ్ళికి ముహూర్తాలు పెడుతున్నారని వాడికి ఒక్క మాట చెబితే చాలు, వెంటనే ఇక్కడ వాలిపోతాడు బావగారు అని చెప్పి వాళ్ళు ఆనందంతో, అమ్మయ్య, మొత్తానికి రఘురామ్ గారి నోటి వెంట ముహూర్తాలు పెట్టుకున్నామనే మాట వచ్చింది. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్దామని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరి రఘురామ్ ఇంటికి వస్తారు. మరోవైపు రామలక్ష్మి కాలేజీలో ఒంటరిగా ఉంటుంది. ఇక శౌర్య తనని ఏం చేస్తాడోనన్న భయంతో రామలక్ష్మి ఒక గదిలోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇక శౌర్య ఏమో రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చెప్పి చుట్టుపక్కల అన్ని గదులు కూడా చూస్తూ ఉంటాడు. ఇంతలో ప్రశాంత్ అక్కడికి వస్తాడు. రే, నువ్వేంట్రా ఇక్కడ? మళ్ళీ రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే, రే, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. తను అలాగే అనుకుంటుంది కదా. నిజానికి ఆ రోజు గుడిలో పానకంలో మత్తుమందు కలిపింది నేను. తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంది నేను. కానీ నన్ను కాపాడడం కోసం నువ్వు నిందలన్నీ నీపై వేసుకున్నావు. ఇప్పుడు రామలక్ష్మి దృష్టిలో నువ్వు తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాడివి. అందుకే నిన్ను అంతలా అసహించుకుంటుంది. నీ అంతటా నువ్వు వెళ్ళి ఇప్పుడు రామలక్ష్మితో నేను ఏ తప్పు చేయలేదు, ఈ తప్పు చేసింది ప్రశాంత్ అని చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తను నమ్మదు. ఎందుకంటే తను నిన్ను అంతలా ద్వేషిస్తుంది అని చెప్పి ఇక అలా ప్రశాంత్ జరిగిందంతా కూడా రామలక్ష్మి వింటూ ఉండగా చెబుతూ ఉంటాడు. ఇక శౌర్య తప్పులేదని తెలుసుకున్న రామలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. రే ప్రశాంత్, ఎందుకురా అలా మాట్లాడతావు? రామలక్ష్మిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అయినప్పటికీ నేను ఎందుకు తనని వదులుకోవాలనుకున్నానో తెలుసా? కేవలం నీ కోసం. అన్నగా నా మీద నీకు ఎటువంటి ప్రేమ లేకపోవచ్చు, కానీ నాకు నువ్వన్నా మన కుటుంబం అన్నా ప్రాణం. కేవలం నేను మీరు బాగుండాలని దూరంగా ఉంటున్నాను తప్ప నాకు మీ మీద ఎటువంటి ద్వేషం లేదు. నువ్వు కూడా రామలక్ష్మిని ఇష్టపడుతున్నావని నాకు ముందే తెలుసుంటే నేను అసలు రామలక్ష్మిని ప్రేమించి ఉండేవాడినే కాదు అని చెప్పి ఇక అలా శౌర్య ప్రశాంత్తో అంటూ ఉంటాడు. ఇక ఇంతలో రామలక్ష్మి ఏడుస్తూ బయటకు వస్తుంది. రామలక్ష్మిని చూడగానే ప్రశాంత్, రా రామలక్ష్మి, మళ్ళీ వీడు ఏదో ఒకటి చేసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అనుకుంటా. నువ్వు ఇక్కడే ఉంటే మళ్ళీ వీడు ఎంతకైనా తెగిస్తాడు, వాడికి సిగ్గులేదు అని చెప్పి ఇక అలా ప్రశాంత్ శౌర్యని తిడుతూ ఉంటే అది భరించలేని రామలక్ష్మి ఒక్కసారిగా తన చెప్పు తీసి ప్రశాంత్ని కొడుతుంది. ఎందుకు సార్, వీడి లాంటి వాడి కోసం మీరు చెయ్యని తప్పులన్నీ మీ మీద వేసుకున్నారు. వీడు వట్టి స్వార్థపరుడు అని చెప్పి, రే ప్రశాంత్, అసలు నీది ఇంత నీచమైన బుద్ధని తెలియక నీతో అనవసరంగా పెళ్ళికి ఒప్పుకున్నాను. దేవుళ్ళలాంటి శౌర్య సార్ని అవమానించాను అని చెప్పి ఇక శౌర్య కాళ్ళ మీద పడుతూ, రామలక్ష్మి, నన్ను క్షమించండి సార్,
దేవుడు లాంటి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే, రామలక్ష్మి వాడు చెప్పినవన్నీ అబద్ధాలే, తప్పు చేసింది నేను, ప్రశాంత్ ఎటువంటి తప్పు చేయలేదు, నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది నేనే అని చెప్పి శౌర్య అంటూ ఉంటే, ఇంకా ఎందుకు సార్ ఇటువంటి నీచుణ్ణి వెనకేసుకుని రావాలని చూస్తున్నారు అని చెప్పి ఇక అలా రామలక్ష్మి నీ గురించి ఇప్పుడే నేను మా నాన్నకి చెప్పేస్తాను అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో రామలక్ష్మి అని చెప్పి ప్రశాంత్ కొంత దూరం పరిగెడుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి ప్రశాంత్ నుండి తప్పించుకొని అలా ఇంటికి పారిపోయి వెళ్ళిపోతుంది. రామలక్ష్మి ఇంటికి వెళ్ళేసరికి రఘురామ్ ముహూర్తాలు పెట్టిస్తూ ఉంటాడు. ఈ శనివారం దివ్యమైన ముహూర్తం ఉందండి అని చెప్పి అంటూ ఉంటే, అయితే ఆ శనివారమే పెళ్లి ఖాయం చేసేయండి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే ప్రశాంత్ అమ్మ నాన్న చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఇంతలో రామలక్ష్మి పరిగెత్తుకుంటూ రఘురామ్ దగ్గరికి వచ్చి, నాన్న తప్పు జరిగిపోయింది నాన్న, శౌర్య సార్ ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేసింది ప్రశాంత్, నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంది, గుడిలో పానకంలో మత్తుమందు కలిపి నా చేత తాగించింది, ఇదంతా కూడా ప్రశాంతే, కానీ అన్యాయంగా మనం శౌర్య సార్ని అపార్థం చేసుకొని ఆయనను ఎంతగానో అవమానించి తప్పు చేశాం నాన్న అని చెప్పి ఇక అలా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది, నువ్వు చెప్పేవన్నీ నిజాలా అంటూ రఘురామ్ అంటూ ఉంటే, అవును నాన్న, తమ్ముడిని కాపాడటం కోసం నిందలన్నీ తన మీద వేసుకున్నారాయన అని చెప్పి ఇక అలా రామలక్ష్మి అంటూ ఉంటే రఘురామ్ ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నల వైపు చూస్తూ ఉంటాడు. నా కూతురు చెప్పింది నిజమా, అంటే తప్పు చేసింది మీ చిన్న కొడుకు అయితే నిందను మీ పెద్ద కొడుకు తన మీద వేసుకున్నాడా అని చెప్పి రఘురామ్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో మమ్మల్ని క్షమించండి, సంబంధం ఎక్కడ తప్పిపోతుందోనని ఈ విషయాన్ని మీ దగ్గర దాచాము, నిజానికి తప్పు చేసింది ప్రశాంతే, కానీ వాడు రామలక్ష్మి కోసమే ఇదంతా చేశాడు, రామలక్ష్మికి వాడంటే ప్రాణం, దయచేసి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పి వాళ్ళిద్దరూ ఎంతగానో రఘురామ్ని బతిమలాడుతూ ఉంటారు. మీ కాళ్ళు కూడా పట్టుకుంటాం బావగారు, ఈ సంబంధం మీరు కనుక వద్దంటే ప్రశాంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తట్టుకోలేవడు అని చెప్పి ఇక వాళ్ళు రఘురామ్ని అలా బతిమలాడుతూ ఉంటే రఘురామ్ ఇక చాలు అంటూ, పంతులు గారు నేను చెప్పిన ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రామలక్ష్మి అలా ఏడుస్తూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా సంతోషపడిపోతూ ఉంటారు. మీరు కోరుకున్నట్టుగా నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి జరిగేది మీ చిన్న కొడుకుతో కాదు, పెద్ద కొడుకుతో అని చెప్పి పంతులు గారు లగ్న పత్రికలో పెళ్లి కొడుకు పేరు ప్రశాంత్కి బదులుగా శౌర్య అని మార్చండి అని చెప్పి రఘురామ్ అనగానే రామలక్ష్మి అలా షాక్ అవుతూ నాన్న అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, నువ్వు శౌర్యని ప్రేమించావని నాకు తెలుసు, నువ్వు ప్రేమించిన శౌర్యతోనే నీ పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఇక అలా రఘురామ్ చెప్పడంతో ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక రామలక్ష్మి ఆనందంతో ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్యని హగ్ చేసుకుంటూ, ఆద్య, నాన్న శౌర్య సార్తో నా పెళ్ళికి ఒప్పుకున్నారు, శౌర్య సార్ ఏ తప్పు చేయలేదని రుజువైంది ఆద్య అని చెప్పి అంటూ ఉంటే, నేను చెప్పాను కదా రామా అప్పుడే శౌర్య సార్ ఎటువంటి తప్పు చేయరని, నువ్వే నా మాట నమ్మలేదు అని చెప్పి ఆద్య అంటూ ఉంటే, అవునాద్య, ఇప్పుడైనా నేను శౌర్య సార్ మంచితనాన్ని తెలుసుకోకపోయి ఉండుంటే ప్రశాంత్ని పెళ్లి చేసుకొని చాలా పెద్ద పొరపాటు చేసి ఉండేదాన్ని, అప్పుడు నేను జీవితాంతం బాధపడవలసి వచ్చేది అని చెప్పి వెంటనే ఈ విషయం శౌర్య సార్కి చెప్పాలి అంటూ ఇక అలా రామలక్ష్మి శౌర్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.